ప్రపంచంలో కోట్ల మంది సాధారణ మనుషులు ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. నా పేరు ముత్తయ్య. నేను గొప్ప వ్యాపారవేత్తను కాదు, రాజకీయ నాయకుణ్ణి కాదు, సినీ నటుణ్ణి కాదు. నేను ఒక సాధారణ మనిషిని. కానీ నాకు ఒక అసాధారణమైన కల ఉంది. ప్రస్తుతం నేను నిమ్మకాయల వ్యాపారం చేస్తున్నాను. ఈ వ్యాపారమే నా కుటుంబ జీవనాధారం. నేను ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతాను. నా జీవితం కేవలం డబ్బు సంపాదన కోసం కాదు. నా పిల్లలు మంచి జీవితం గడపాలి, నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి. ఒకరోజు నా తర్వాత కూడా కొనసాగే ఒక వ్యవస్థను నిర్మించాలి. ఒకరోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను జీవితాంతం ఇతరుల కోసం మాత్రమే పనిచేస్తానా, లేక నా సొంత కళను నిర్మించుకుంటానా? ఆ ప్రశ్నే ఈ ప్రయాణానికి ఆరంభం. నా జీవితంలో నాకు పెద్ద బలం నా కుటుంబం. నా జీవిత భాగస్వామి, నా 2 పిల్లలు, నా అమ్మా నాన్న, నా అక్క. నేను కనిపిస్తున్నాను, కానీ నా వెనుక నిలబడి ఉన్నది వాళ్ళ సహకారం, వారి ప్రేమ. ఈరోజు నా దగ్గర చిన్న వ్యాపారం మాత్రమే ఉంది. కానీ ఆ చిన్న వ్యాపారాన్ని నేను చిన్నగా చూడను. ఎందుకంటే పెద్ద చెట్టు కూడా చిన్న విత్తనం నుండి మొలకెత్తుతుంది, ఎంతో పెద్దగా అవుతుంది. నా కల ఒకరోజు ఒక మినీ స్టోర్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఒక పశు పోషణ యూనిట్ను నిర్మించడం, ఆ తర్వాత కొంతమందికి ఉపాధి కల్పించడం, తర్వాత కుటుంబం కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం, తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వగలిగే స్థితికి చేరడం. ఈ ఛానల్లో నేను విజయాలు మాత్రమే చూపించను, నా తప్పులను కూడా చూపిస్తాను, నష్టాలు కూడా చెబుతాను. ఎందుకంటే ఇది వినోదం కోసం కాదు, ఒక నిజమైన ప్రయాణం. ఈరోజు నా దగ్గర ఉన్నది ఒక చిన్న వ్యాపారం. నా మనసులో ఉన్నది ఒక పెద్ద కళ. ఆ కళ నెరవేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిజాయితీగా ప్రయత్నిస్తానని మాత్రం నాకు తెలుసు. ఈ ప్రయాణంలో మీరు ప్రేక్షకులు మాత్రమే కాదు, నా సహ ప్రయాణికులు. నేను ముత్తయ్య. ఇది సామాన్యుని సంఘర్షణ. కలుద్దాం. సంఘర్షణ లేకుండా విజయం రాదు, కానీ నిజాయితీతో చేసిన సంఘర్షణ ఎప్పుడూ